ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. ఆశ్రమ కమిటీ సమర్పణ. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. మాట 8. అయ్యా, అమ్మ మనకు 4 జన్మల నుండి అన్నం పెడుతుందయ్యా. బాట. శ్రీ వెంకయ్య స్వామి వారి భక్త సేవకుల్లో మొదటి వరుసలో ఉండే ధన్యజీవి శ్రీమతి వల్లపురెడ్డి తులసమ్మ. ఈ స్త్రీమూర్తిని స్వామి అమ్మా అని పిలిస్తే భక్తులు తులసవ్వ అంటూ తమ వాత్సల్యతను చాటుకునేవారు. ఆమె తన శేష జీవితమంతా స్వామి సేవకు అంకితం చేసి తన ఆస్తినంతా ఆశ్రమ నిర్మాణానికి, స్వామికి అవసరమైన తెల్ల కాగితాలు, దారాల కోసం వెచ్చించి తిండి పెట్టి తరించింది. కారులో తిరిగే ఆమె కాలినడకతో స్వామి బాటలో నడిచి జీవితాన్ని పునీతం చేసుకుంది. స్వామి మహాసమాధి చెందిన తర్వాత కొంతకాలానికి ఆశ్రమంలోని జీవనయాత్ర చాలించి తన ఆరాధ్య దైవంలో ఐక్యమై నూతన ఆశ్రమ ప్రాంగణంలోనే సమాధి చేయబడిన కారణ జన్మురాలు. ఒకరోజు సేవకులు, తులసమ్మ గత జన్మలో ఎవరు, ఎందుకు తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసింది అని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా స్వామి, అయ్యా, గత జన్మలో ఆ తల్లి సాధువయ్య, అంతకుముందు 4 జన్మల నుంచి మనకు అన్నం పెట్టి ఆకలి తీర్చుతున్న అన్నపూర్ణ అని చెబుతూ ఈ జన్మలో మళ్ళీ తన బిడ్డల సేవ చేసుకుని ముక్తికి దగ్గరవుతున్న కారణ జన్మురాలు అని సెలవిచ్చారు. మాట 9. అయ్యా, ఆయనకు కొంచెం గోచి పెట్టండి అయ్యా. బాట. శ్రీ వెంకయ్య స్వామి వారు ఎప్పుడూ దిగంబరత్వాన్ని సమర్థించలేదు, తాను అనుసరించలేదు. బట్టలు లేకుండా దిశములతో తిరుగుతూ తాను అవధూతగా ప్రకటించుకొని భక్తులచే సేవలు చేయించుకోవటం ఆయనకు అస్సలు గిట్టదు. అటువంటి వాళ్ళు కొన్ని కట్టుబాట్లు, నియమ నిబంధనలు గల మానవ సమాజానికి దూరంగా ఉండటమే మంచిదనేది స్వామి అభిప్రాయం. స్వామి సోమశిల దగ్గర ఉన్నప్పుడు ఒక దిగంబర యోగి దర్శనానికి వచ్చాడు. వెంటనే స్వామి సేవకులతో, అయ్యా, ఆయనకు కొంచెం గోచి పెట్టండి అని చెప్పగానే ఆ యోగి రుసరుసలాడుతూ ఏదో గొణుక్కుంటూ వెళ్ళాడట. దీనిని బట్టి చూస్తే స్వామి బాట సాంప్రదాయబద్ధమైన దివ్య తాత్వికత అని అర్థమవుతుంది. పిచ్చి చేష్టలకు, జుగుప్సాకరమైన వేషభాషలకు దైవ మార్గానికి ఎప్పుడూ ప్రవేశం ఉండదనేది స్వామి ప్రబోధం. మాట 10. అదెంతలేయ్యా, అడ్డేలులోతేలే. బాట. స్వామి ఎంత లోతైన నదినైనా సునాయాసంగా దాటి వెళ్ళేవారు. ఒక్కోసారి నీటి మీద కూడా నడిచి వెళ్ళేవారు. జలస్తంభనతో ప్రవాహానికి ఎదురుగా అడ్డుకట్ట వేసి నీటిని వ్యతిరేక దిశలో పారించేవారు. వీరే కాకుండా స్వామి భక్తులు కూడా తండ్రి నామస్మరణతో, అచంచల భక్తి విశ్వాసాలతో నీటిలో నడిచి వస్తుంటే 10 అడుగుల లోతు కూడా మోకాలు దాటేది కాదు. మానసిక శక్తి ఉంటే దేనినైనా సాధించవచ్చు అనేది పై వాక్యం ద్వారా అర్థమవుతుంది. గురుదేవులకు అనుంగు సేవకురాలైన శ్రీమతి ఒక్కెమ్మ స్వామి చెంతకు చేరాలనే దృఢ సంకల్పంతో 2 నిలువుల ఎత్తున హోరున ప్రవహిస్తున్న పెన్నా నదిని స్వామి నామజపంతో అవలీలగా దాటి వచ్చిన సంఘటన ఇందుకు నిదర్శనం. కనీసం ఆమెకు మోకాళ్ల లోతని కూడా అనిపించలేదు. నీటి మీద నడిచి వెళ్లే స్వామికి అసాధ్యాలను సుసాధ్యం చేయటం చిటికెలో పని. అదే అడ్డేలు అనే పదంలో ధ్వనిస్తుంది. శ్రీ వెంకయ్య స్వామి భక్తులకు సంసార సాగరం అడ్డేలు లోతులోనే ఉంటుంది. మాట 11. అన్ని జీవుల్లోనూ వెంకయ్య ఉన్నారని వ్రాసుకో అయ్యా. బాట. సృష్టిలోని సర్వజీవుల్లోనూ ఆత్మ ఉంటుంది. అందుకే అంటారు విజ్ఞులు, ఆత్మవత్ సర్వభూతాని అని. మనుష్యులనే కాదు, ప్రాణమున్న ప్రతి జీవిని ప్రేమతో, కారుణ్యతతో చూస్తే, వారికి దానం చేసి తిండి పెట్టి ఆకలి తీర్చితే అది పరమాత్మకు చెందుతుందని దాని అర్థం. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే స్వామి ఆత్మస్వరూపులని, అన్ని జీవుల్లోనూ వారు కొలువై ఉండి నడిపిస్తారని తెలుస్తున్నది. శ్రీ వెంకయ్య స్వామి తాను మహాసమాధి చెందటానికి సుమారు 2 సంవత్సరాలకు ముందు తమ సేవకులతో పై విషయాన్ని చెప్పి సృష్టి చీటీ వ్రాయించారు. కాబట్టి స్వామి మాటలు పాటిస్తూ వారు చూపిన మార్గంలో పయనిస్తే వారి కృపా కటాక్ష వీక్షణాలు
మనలను అనుక్షణం కాపాడుతుంటాయి. లౌకిక బుద్ధి కలవారు వేరుభావంతో చూస్తారు. పరమాత్మ బుద్ధి కలవారు అందరూ సమానమనే భావంతో ఉంటారు. స్వామి భక్తులు పరమాత్మ బుద్ధిని అలవర్చుకోవాలి. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.